హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ, ఉద్యోగ పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కొలువుదీరిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే పలు కీలక అంశాలపై ఈ భేటీలో కూలంకషంగా చర్చించి కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ముఖ్యంగా ఎన్నికల హామీ అమలు మరియు రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి సారించి మొత్తం 12 అంశాలతో కూడిన అజెండాతో ఈ సమావేశం అయితే జరిగింది. మొదటిది 15 నుంచి మహాశక్తి పథకం అమలు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. సో, స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15 తేదీ నుంచే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఇకపోతే ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలపై కేబినెట్ లోతుగా చర్చించి తుది నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ప్రాథమిక సమాచారం ప్రకారంగా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రస్తుతానికి జిల్లాల పరిధిలో మాత్రమే వర్తించే అవకాశం ఉంది. దీనిపై కేబినెట్ సమావేశంలో పూర్తి స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇకపోతే అమరావతి పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి ఈ కేబినెట్‌లో భేటీలో మరో కీలక అజెండా. దీనికి సంబంధించి పలు ముఖ్యమైన అంశాలు చర్చకైతే వచ్చాయి. సీఆర్‌డీఏ తీర్మానాలకు ఆమోదం. ఇటీవల జరిగిన 50వ సీఆర్‌డీఏ సమావేశంలో తీసుకున్న పలు కీలక తీర్మానాలకు రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. రెండో విడత సమీకరణకు గ్రీన్ సిగ్నల్. రాజధాని నిర్మాణం విస్తరణ కోసం రెండో విడత భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కింద దాదాపు 34,955 ఎకరాల భూమిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై కేబినెట్‌లో చర్చించి తుది ఆమోదం అయితే పొందింది. ఇక భూముల కేటాయింపు. అమరావతిలో కొత్తగా చేపట్టే నిర్మాణాల కోసం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు భూముల కేటాయింపు ప్రక్రియ పైన కేబినెట్ నిర్ణయం. దీంతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు మరియు ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణానికి సంబంధించిన అజెండాపై కూడా సీఆర్‌డీఏ చేసిన తీర్మానాలకు కేబినెట్ ఆమోదముద్ర అయితే వేయనుంది. సో, నిన్నటి నుంచి కొన్ని వార్తా ఛానళ్లలో ప్రభుత్వం ఈ రోజు నుంచే కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు కరువు భత్యం, డీఏ ఇస్తుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ నిన్నటి కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత చూస్తే ఉద్యోగులకు ఎలాంటి డీఏ కానీ, మధ్యంతర భృతి, ఐఆర్ కానీ, ఇతర ప్రయోజనాలు కానీ ఇచ్చినట్టు కనిపించలేదు. ఇది ఉద్యోగుల్లో తీవ్ర నిరాశను కలిగించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడిచింది. ఈ 11 నెలల కాలంలో ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క అంశంపై కూడా ప్రభుత్వం ఇంతవరకు సానుకూల నిర్ణయం తీసుకోలేదు. ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు. ఇంతవరకు ఏ ఒక్క డీఏ ఇవ్వలేదు. ఐఆర్ ప్రకటించలేదు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయానికొస్తే ఈఎల్, సరెండర్ లీవ్, డీఏ, సీపీఎస్ ఉద్యోగుల ప్రాణ ఖాతాలో 10% క్రెడిట్ చేయాల్సినవి, పోలీసుల టీఏ బకాయిలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల బకాయిలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఏ ఒక్కదానికి కూడా పేమెంట్ చేయలేదు. ఈ క్యాబినెట్ సంబంధించి కూడా ఇందులో ఎటువంటి డిస్కషన్ చేయలేదు. ఉద్యోగులకు సంబంధించి ఒక్క జీవో కూడా జారీ చేయలేదు. అలాగే రాజధాని అభివృద్ధిలో భాగంగా సచివాలయ ఉద్యోగులకు హెచ్ఓడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తారని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. దీనిపై కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. పాత ప్రభుత్వం నియమించినటువంటి పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేసింది. దాని స్థానంలో కొత్త పీఆర్సీ కమిషన్ నియమిస్తారేమో అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం దీని గురించి కూడా స్పందించలేదు. ఈ 10 నెలల కాలంలో ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు. ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని మేము కూడా భావించాము. అందుకే ఇంతవరకు ప్రభుత్వానికి సమయం ఇచ్చాము. కానీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై స్పందించలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలనైతే కోరుతున్నాము అనైతే అంటున్నారు. గతంలో 2019లో అప్పటి ప్రభుత్వం 2019 జూలై 1 నుంచి 27% ఐఆర్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పింది. ఉద్యోగులందరూ దాన్ని నమ్మారు. ఆగస్టు నుంచి ప్రతి పండగకు, అనగా వినాయక చవితి మొదలుకొని ప్రతి పండగకు ఐఆర్ ఇస్తారేమో అని ఉద్యోగులు ఎదురు చూస్తూనే ఉన్నారు. అలాగే ప్రతి కేబినెట్ సమావేశంలో ఐఆర్ గురించి లేదా
డీఏ గురించి చర్చిస్తారేమో అని ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ప్రతి క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు నిరాశ ఎదురవుతోంది. సంక్రాంతి కానుకగా లేదా నూతన సంవత్సరం కానుకగా ఐఆర్ ఇస్తారేమో అని ఉద్యోగులు ఆశతో ఎదురు చూశారు. కానీ జరగలేదు. ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదని తెలుస్తోంది. ఒకవైపు ఉద్యోగులకు రావాల్సిన అంశాల మీద స్పందించకపోగా కొందరిని కావాలని వేధిస్తున్నట్టు కూడా ఈ విధంగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక అధికారి అడిషనల్ సెక్రటరీగా పదోన్నతి పొందడానికి అన్ని అర్హతలు ఉండి కూడా ఆయన పేరునైతే తీసుకోలేదు. ఈ విధంగా సరికాదనైతే చెప్తున్నారు. ఇక ప్రభుత్వం ఉద్యోగ సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, కాబట్టి ఈ విధంగా గతంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో 2, 3 నెలలకోసారి చర్చించేది, సమస్యలు వినేది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక జాయింట్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేయలేదు. అనధికారికంగా కూడా మంత్రులు లేదా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన దాఖలాలు లేవు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం కావస్తున్న కార్యాచరణ మాత్రం ప్రారంభం కాలేదు. కాబట్టి ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. పెండింగ్ బిల్లులు, డీఏలు, ఐఆర్ వంటి అనేక సమస్యలున్నాయి. 2019 జూలై నుంచి ఐఆర్ ఇచ్చారు. ఇప్పుడు 2025 వచ్చింది. ఈ సమస్యలన్నిటిని దృష్టిలో పెట్టుకొని సానుకూల నిర్ణయం తీసుకోవాలనైతే కోరుతున్నాము. మాకు ప్రభుత్వంతో మాట్లాడడానికి అవకాశం దొరకలేదు కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తున్నామంటే ఉద్యోగ సంఘాలు తెలుపుతున్నాయి. ఇక ప్రస్తుతం ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్లక్ష్య ధోరణి కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నిన్నటి నుంచి కొన్ని మీడియా ఛానళ్లలో జరుగుతున్నటువంటి ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో డీఏ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ కేబినెట్ అనంతరం చూసినప్పుడు డీఏ, ఐఆర్ లేదా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదని స్పష్టమైంది. సో, ఈ విధంగా పెండింగ్ బకాయిలైతేనేమి, అలాగే సీపీఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, సో, కాంట్రిబ్యూటరీ 10% ప్రాన్ ఖాతాలో జమ చేయాల్సిన అమౌంట్లయితేనేమి, జీతాలు, ఇతర ప్రయోజనాలైతేనేమి, అలాగే పీఆర్సీ ప్రక్రియ, నూతన పీఆర్సీకి సంబంధించి కమిషన్‌ను నియమించడంలో ఆలస్యము, అలాగే ఉద్యోగుల సంబంధించి కూడా ఈ విధంగా వివక్ష, పెండింగ్ బకాయిల చెల్లింపులు అయితేనేమి, ఉద్యోగుల డిమాండ్‌లు ఇవేవి కూడా ఈ క్యాబినెట్ భేటీలో అయితే నిర్ణయానికి రాలేదన్నమాట. ఒకవైపు ఐఆర్ ప్ర ప్రభుత్వము ప్రభు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పిన వెంటనే సో, కానీ ఒక సంవత్సరం ఏడాది గడుస్తున్నా కూడా ఐఆర్ అయితే ప్రకటించలేదన్నమాట. సో, ఈ విధంగా పెండింగ్ బకాయిలు, సానుకూల నిర్ణయాలు తీసుకోవడం అయితేనేమి, పదవీ భద్రత గాని, ముఖ్యమంత్రి ఇవేవి కూడా ఈ క్యాబినెట్‌లో చర్చకైతే రాలేదు. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి, సానుకూల నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ప్రతి పండగకు ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆశలను నిలబెట్టే చర్యలు తీసుకోవాలి. ప్రజా శ్రేయస్సుకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఆలస్యం తగ్గించి ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యలపై వెంటనే స్పందించాలనైతే కోరుతున్నారు. ఇక ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అమరావతి పునర్నిర్మాణమే ప్రధాన ఎజెండాగా అయితే కనిపిస్తోంది ఫ్రెండ్స్.